వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కుసుమ. కాకినాడ ఇన్సిడెంట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా క్లియర్గా. అసలు సొసైటీ ఎంత నీచంగా తయారైందంటే, అసలు ఆడపిల్లలకి మెయిన్గా సేఫ్టీ లేదు. అది 3 months బేబీ అయినా 4 months బేబీ అయినా ఎవరైనా కానీ సేఫ్టీ లేదు. ఒంటరిగా దొరికితే చాలు ఏదో ఇది చేస్తున్నారు. మనం రోజుకి ఒక 10 న్యూస్లైనా చూస్తూ ఉంటాము. న్యూస్ల్లో పడేది బయటపడేది ఒక కొన్ని. అసలు న్యూస్లో కెమెరా ముందు కాకుండా కెమెరా వెనకాల అసలు చూపించుకోలేనివి కనపడనివి ఎన్నుంటాయో కూడా మనకు అందరికీ తెలుసు. మనమేమి చిన్న పిల్లలం కాదు, ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోలేనంత అమాయకులు లేరు సొసైటీలో, సరేనా? ఆయన నారాయణరావు అనే వ్యక్తి, ఆ పాప ఎవరైతే ఆ వీడియోలో బయటపడిందో ఆ వీడియో గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు కూడా. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి దాని గురించి తెలిసే ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఆ వీడియోలో అతను ఎవడైతే ఆ వీడియో క్యాప్చర్ చేశాడో అతను వాళ్ళ పరువు నిలబెట్టాడు. ఆ సగం నుంచి చూసి ఆ అమ్మాయి కన్నా ఆ డ్రెస్ వేసుకునేది పూర్తి అయిపోయిన తర్వాత వాడు కన్నా వీడియో తీసి నింటే ఆ అబ్బాయిది తప్పని వింటాం మనం. కళ్ళతో ఏది చూస్తామో అదే నిజమని నమ్మే సొసైటీ కదా మనది. అదే నిజమని నమ్మేసి ఉంటాం, తప్పేం లేదు. కాకపోతే ఆ పిల్ల డ్రెస్ చేసుకుంటుంది, వాడు ఏం చేస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ 4 times పోయినాడు అని చెప్పారు ఆ హాస్టల్లో ఉన్న వార్డెన్స్ ఎవరో తెలీదు. వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు పక్కన పెడితే 4 times వెళ్ళారు. ఆ పిల్లని వాడు హాస్టల్లో జాయిన్ చెయ్యక ముందే హెరాస్ చేస్తున్నాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పోయినారు. 13 ఏళ్ల పిల్ల 62 ఏళ్ల ముసలుడితో కోరికలు పుట్టిపోయింది. ఎలా మాట్లాడుతున్నారు? ఏదో కామెంట్ చదివాను, 1000% ఆ పిల్లదే తప్పు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా అలా మాట్లాడుతున్నావు? ఇంత దట్టి మైండ్సా? వాళ్ళ నాన్నమ్మ అంటుంది, ఆ పిల్లని పిలిచాడంటండి, వెళ్ళననిందంట, వచ్చినంత మాత్రాన పాడైపోతావా అని అన్నాడంట అని. ఆ అమ్మాయిని వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే, ఇంటి దగ్గరే హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఆ విషయం తెలిసింది. ఆ పిల్లని ఆల్రెడీ హాస్టల్ నుంచి 4 times తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర ఎన్నిసార్లు మ్యానిపులేట్ చేశాడో, ఏమేమి ఆశలు చూపించాడో, ఏమేమి చెప్పి బెదిరించాడో. అందులోనూ ఆ అమ్మాయి సింగిల్ పేరెంట్, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మెంటలీ హ్యాండిక్యాప్డ్, అంత మెచ్యూర్డ్ కాదు. ఆ పిల్లకి ఇంకా దిక్కు లేదు, ఎవరు లేరు అనుకునే వాడు ఆ అమ్మాయిని ట్రాక్ చేశాడు. అసలు మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలు, వయసులో ఉన్న అమ్మాయిలు, 22 ఏళ్ళు 30 ఏళ్ళు 19 ఏళ్ళ అమ్మాయిలనే వదలట్లే అబ్బాయిలు. అలాంటిది చిన్నపిల్లని ట్రాప్ చేయడంలో పెద్ద విషయం లేదనమాట, పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి కాదన్నమాట, సరేనా? మీరు ఇక్కడ మీ మైండ్లు మార్చుకోండి. ఇప్పుడు అటు ఇటు చేసి అది ఇది చేసి ఆ పిల్లని చంపేదాకా తెస్తారు మీరు పక్కా. ఇంటి దగ్గర చాలాసార్లు హెరాస్మెంట్ చేసి వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాతే ఆ పిల్లని తీసుకెళ్లి హాస్టల్లో వేశారు. అప్పుడైనా వీడిగానే ఎప్పుడైనా నీ జోలికి వస్తే నువ్వు ఇలా చెయ్యకు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. తర్వాత వాడు చూపించిన ఆశలు, వాడు చూపించిన ఇవి ఏవైతే ఉంటాయో, మళ్ళీ ఏమంటున్నారు, అమ్మాయిలు డబ్బు మనుషులు, డబ్బు ఆశ చూపిస్తే వెళ్ళిపోతారు అంటే 13 ఏళ్ళ అమ్మాయికి మొత్తం ఆడజాతినే కలిపేస్తున్నారా మీరు? మొత్తం ఆడజాతినే. అందరూ డబ్బు మనుషులు ఎందుకు అవుతారా? అక్కడి నుంచి హెరాస్ చేసి ఆ పిల్లలు హాస్టల్లో వేస్తే మళ్ళీ హాస్టల్కి వెళ్ళి పిలుచుకొని పోయి మరి తోటలో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ పిల్లకే మూడు వచ్చి, తాత నన్ను పిలుచుకొని పో, నాకు మూడు వస్తుంది, తోటలోకి పిలుచుకొని పో, చాటుకి పిలుచుకొని పో, నన్ను ఏదో చెయ్యి అని అనిందా? ఎంత చీప్ మెంటాలిటీస్ రా మీవి, ఎంత చీప్. ఎవడు లేరు, ఈ పిల్లని ఏం చేసినా ఎవడు అడగడు అనేసి చేశాడు వాడు, క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వీడియో తీసుకున్నాడు తప్పు, వాడి వల్ల ఒక ప్రాణం పోయింది అని అంటున్నారు. ఆ పిల్ల కొవ్వు ఎక్కి చేసింది, ఆ పిల్లకి వార్నింగ్ ఇవ్వాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఇంకెవరైనా పిలిచినా వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు అటు తిరిగి ఆ పిల్లని చంపేస్తే కానీ ఈ కేసు క్లోజ్ అవ్వదు అనుకుంటా జనాల్లో. అంతేనా? ముసలాడు మంచోడు, ఆ పిల్ల చెడ్డది. అండ్ రాజకీయ నాయకులు దీన్ని ఎలా వాడుకుంటున్నారంటే, చీప్ రాజకీయాలు, చీప్. వాడు టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఏ తొక్కలో పార్టీ అయినా సరే, అమ్మాయిని రేప్ చేస్తే, ఒక 13 ఏళ్ళ అమ్మాయిని ఇది చేస్తే వాడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ పోక్సో కేసులో ఎవరి మీద అయితే రిజిస్టర్ అవుతుందో వాడు బతకడానికి వీలు లేదు. తెలుసా మీకు పోక్సో రూల్స్? ఒక మైనర్ అమ్మాయిని అలా చేయడం తప్పు, ముసలోడి తప్పు, ముసలోడు చావడంలో తప్పు లేదు. అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీ వాడిని వెనకేసుకొని రావడం తప్పు. ఒక అమ్మాయి అడుగుతుంది, మీ నాన్న ఇలా చేస్తే మీ నాన్నని చూసి నువ్వు బాధపడవా? వాళ్ళు బాధపడడంలో తప్పలేదు. మా నాన్న చేస్తే నేను బాధపడినమ్మా, బాధపడను. ఒక ఎదవ సచ్చినాడు అని అనుకుంటాను, సరేనా? అది ఒక ఎదవ చచ్చిపోయినాడు, దరిద్రం వదిలింది, ఇంకెంతమంది ఆడపిల్లల్ని ఇలా చేస్తాడో ఏమో అని చెప్పి అనుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పా, మా నాన్నగానే ఇలానే చేస్తే గొంతు కోసి చంపేస్తా అని. నేను ఇంతకంటే క్లియర్గా చెప్పలేను. పార్టీలను తీసుకొచ్చి పార్టీలను ఇది చేసి బయట జనాలను తెచ్చగొట్టి, క్యాస్ట్ తీసుకొచ్చి కులాలను తెచ్చగొట్టి
ఏదైనా ఒక ఇన్సిడెంట్ అడిగితే ఆ పిల్లకి తప్పు జరిగింది, ఆ పిల్లకి అన్యాయం జరిగింది అని చెప్పి లేదు ఎవరికి. ఈ కులం వాడు ఇలా చేశాడు, ఈ పార్టీ వాడు ఇలా చేశాడు అని చెప్పి. ఎంత దరిద్రంగా ఉన్నారా బాబు, నిజంగానే అంత నీచంగా ఉంటారా. మొత్తానికి ఆ ముసలాడు చచ్చాడు. లేదనంటే ఇంకా టీడీపీ పార్టీని ఒక ఆట ఆడేసుకునేవాళ్ళు మొత్తం. ఈ పిచ్చోడు మాట్లాడుతున్నాడు చూడండి, ఆ సైకోనా జోకర్ గాడు టేపల్, అలా వాళ్ళు రూలింగ్లో ఉన్నారు, వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారని కూడా మర్చిపోయి గాడిదలు పిచ్చి కుక్క అని అన్నట్టు మాట్లాడాడు. ఈడు పెద్ద సంసార్ అన్నట్టు. ఈడి మీద పంజాగుట్టలో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తే ఒక అమ్మాయి కేసేసింది, హరాస్ చేశాడని. మర్చిపోయినారా? ఎన్ని జరుగుతున్నాయి క్రిస్టియానిటీలో? మాట్లాడదామా చెప్పండి. జోకర్లు ఎక్కువైపోయినారు, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడేదే, లాజిక్ మిస్ అవ్వరు. అది ఎవడైనా కావచ్చు. ఒక అమ్మాయి మీద తప్పు ఇది చేసినట్టే వాడు చచ్చిపోవాల్సిందే. ఈవెన్ జనసేన పార్టీ అయినా చచ్చిపోవాల్సిందే. చేస్తే మేమే చంపేస్తాం, జన సైనికులుగా మేమే చంపేస్తాం. నువ్వు బతికితే ఎంత సస్తే ఎంత అని ఎవడో యాక్సెప్ట్ చేయడు. దీన్ని రాజకీయాలుగా మలిచేది, అలా ఇలా చేసేది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత తప్పు చేశారు, ఒక మనిషి ప్రాణం తీశారు, ఆ పిల్ల తప్పు. 13 ఏళ్ళ పిల్లలు, మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు లేరా? మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు లేరా? మీ పిల్లలు ఒకవేళ ఎవడైనా ముసలాడు జన నా పిల్లదే తప్పు నేనే పంపించానంటారా? ఎంత నీచంగా ఉన్నారా? అందుకు ఒక 10 మంది ముసలి నాకుడు ఇట్లే ఉంటారు. మేమే తప్పించుకోలేకపోతున్నాం. బస్సుల్లో, ట్రైన్లలో, ఆఫీసుల్లో, దారిలో, రోడ్లో పోతుంటే ఎంత నీచంగా ఉన్నారా? అవి ఎవరికి కనిపించలేదా? ఆ పిల్ల తప్పు అని అంటున్నారు. ఆ పిల్లకి వాడు హరాస్ చేసి వాడు అట్లా యూజ్ చేసుకొని ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. యూజ్ చేసుకోవడం, ఏదో ఒకటి ఇవ్వడం, వెళ్ళిపోవడం. ఆ పిల్లకి అలవాటు అయిపోయింది. ఇదే జరుగుతుంది. ఆ పిల్లకి అలవాటు అయిపోయింది. లేకపోతే ఆ పిల్లకి ఏం తెలుస్తుంది? ఇది ఇటు చేస్తారు అని చెప్పి. 13 ఇయర్స్, ఇంకొక 1 year 2 years పోయినాక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిలకి ఓకే ఫీలింగ్స్ వస్తాయి, ఈ పిల్ల కూడా పోయింది అని అనుకోవచ్చు. అప్పుడు దాకా ఆ పిల్లకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఒకవేళ ఆ పిల్లకి తెలిసింది, ఆ పిల్ల వెళ్ళింది అని అంటే ఓకే మాట్లాడదాం. పేరెంట్స్ది తప్పు. ఇలాంటి అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, పిల్లల్ని కని వదిలేస్తే సరిపోయిందా? వాళ్ళని ఎలా పెంచుతున్నాం, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మంచి ఏంటి చెడ్డ ఏంటి చెప్పి పెంచుతున్నారా ఎవడైనా? ఆ అమ్మాయి అంటే దిక్కుమొక్కు లేనిది, పేదరికంలో పుట్టింది, తండ్రి లేడు, తల్లి పరిస్థితి అలా ఉంది. వాడు అదే ఇదిగా తీసుకొని ఈ పిల్లని ఏం చేసినా మనల్ని అడిగే వాళ్ళు లేడని చెప్పి తీసుకున్నాడు. వాడి దరిద్రం కొట్టి ఈరోజు చచ్చాడు. అదే కొంచెం డబ్బులు ఉండే అమ్మాయికి ఇలా జరిగింది అంటే అలానే అనింటారా? చెప్పండి, అనింటారా? వాడు చేసింటాడా ఆ పని? ఇద్దరికి ఎఫ్ఐఆర్ పెడుతున్నారా? 13 ఏళ్ళ పిల్లకి, 62 ఏళ్ళ పిల్లకి. ఇద్దరు మ్యూచువల్ కాని పోయినారు, అక్రమ సంబంధం పెట్టుకున్నారని. ఏం మాట్లాడుతున్నారా? ఎవరు పేరెంట్స్ పిల్లలకి మంచి చెడ్డ నేర్పిస్తున్నారు? ఎక్కడ జరగట్లేదు ఇలాంటివి? ఎప్పుడూ జరగట్లేదా? పేరెంట్స్ది తప్పు. ఆ పిల్లని వదిలేసేయండి. ఇంకెక్కడ జరగట్లేదా? అక్కడంతా ఎవరిది తప్పు? పేరెంట్స్ది. వాళ్ళు చెప్పాలి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఏంటి, ఎలా, ఎవడు ఎట్లాంటోడు. అరే మగ మనిషి రూపంలో మృగాలు తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకు. ఎవరైనా ఎక్కడ టచ్ చేసినా తప్పు. ఎక్కడ టచ్ చేస్తే తప్పు, అసలు టచ్ చేయడమే తప్పు అనేది నేర్పించాలి. అప్పుడు ఇలాంటివి జరగవు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. మీ మైండ్లో మార్చుకోండి. ఆ పిల్ల తప్పుని ఎవరైతే అంటున్నారో మీ మైండ్లో మార్చుకోండి. ఆ పిల్ల తప్పే. ఎప్పుడు ఆ వీడియో వరకు తప్పు, అంతకు ముందంతా జరిగింది ఆ ముసలాడి వల్లే. అది మర్చిపోకండి. లాజిక్ మిస్ అయిపోకండి. ఎవరైనా కావచ్చు, ఎవరెవరైతే పార్టీలు ఇప్పుడు వాడుకుంటున్నారో ఆ ఇన్సిడెంట్ని వాళ్ళకు కూడా చెప్తున్నా. మన పార్టీలో ఏం ఉత్తములు లేరు. ప్రతి పార్టీలోనూ ఉంటారు, ప్రతి ఊర్లోనూ ఉంటారు, ప్రతి వీధిలోనూ ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటారు. మన బాబాయిల రూపంలో, మన మామల రూపంలో, అంతేందుకు మన నాన్నలు, మన తాతల రూపంలో తిరుగుతూ ఉంటారు. ఎవడు ఎట్లాంటోడు, ఎవడికి ఎప్పుడు ఇది వస్తుంది అనేది మనం చెప్పలేం. సరేనా? ఒంటరిగా ఆడే దొరికితే చాలు, కూతురైనా కోడలైనా ఎవడైనా సరే చేస్తారనమాట. అందరూ మంచోళ్ళు ఉండాలని రూల్ లేదు. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అందరూ సంసారాలు వచ్చేసినారు. ఒక ఇన్సిడెంట్ జరిగితే 13 ఏళ్ళ పిల్లని కూడా తప్పులు పట్టేంత సంసారాలు వచ్చేసినారు భూమి మీదకి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోలో ఆ పిల్ల తప్పున్నా సరే, 4 సార్లు పోయినా సరే, అంతకుముందు చాలా సార్లు వాడు ఆ పిల్లని ఏదో చేశాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్టల్లో వేశారు. అక్కడికి కూడా పోయినాడంటే వాడు ఎంత ఎదవ గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఇంకా వాళ్ళ పిల్లలు ఒక దరిద్రం వదిలింది అనుకోండి, రేపు మీ ఇళ్ళల్లో కూతురు పెడితే మీ మనవరాళ్ళ మీద కూడా వాడు చేస్తాడనమాట. వాడి మనవరాళ్ళ మీద కూడా మంచి పని అయింది, దరిద్రం వదిలింది అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి చెప్పలేను. ఇప్పుడు అటు తిరిగి ఆ సొసైటీ మొత్తం ఆ పిల్లని చంపేదాకా ఊరుకునేటట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. తెలియని వయసులో ఏదేదో చేస్తారు. ఒక వయసు తెలిసినాక ఇదే మనం చేసింది అనుకుంటాము. ఆ పిల్లని ఎవరైనా మనం పెట్టే కామెంట్స్, మనం మాట్లాడే దీనివల్ల పోయి ఎవడైనా ఒక మాట అనుకోవడం మాట అనేస్తే, ఆ పిల్ల ఏదైనా జరగకూడదు చేసుకుంటే, ఇది కూడా నేను చెప్తే కామెంట్స్లో, ఆ పిల్ల సూసైడ్ చేసుకునే అంత ఇది లేదులేండి, చాలా బలి తెగించింది అని అన్నారు. ఎంత దరిద్రంగా ఉన్నారా బాబు, ఎంత దరిద్రంగా ఉన్నారా? మీ మనసు, మీ బుద్ధులు ఎట్లున్నాయిరా బాబు, ఎట్లున్నాయిరా? అది కూడా ఒక మెటా వెరిఫైడ్ పేజ్ నుంచి నేను ఆ మెసేజ్ చదివిన, ఆ పిల్ల బలి తెగించింది అని.
ఛీ మీ బతుకులు జడ తూ ఏ మనుషులు రా మీరు. నేను ఇంతకు మించి మాట్లాడలేను. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఆడపిల్ల జీవితం మీద కొట్టకండి. వాడెవడో బ్లర్ చేసి వీడియో పెడితే ఈడెవడో వైసీపీ పేజ్ ఆ బ్లర్ని తీసేసి ఆ పిల్ల ఫేస్ని ఎక్స్పోజ్ చేశాడు. అంటే ఏంటి ఆ పిల్ల నీ పార్టీ కోసం ఆ పిల్ల చచ్చిపోవాలా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరే కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. నేను చెప్పింది కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కుసుమ.